హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఆర్సీకి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లోని టైప్స్ ఆఫ్ నౌన్స్ అనేది డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ టెట్ 2024లో నిర్వహించినటువంటి టెట్లో టైప్స్ ఆఫ్ నౌన్స్ మీద క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. థర్డ్ క్లాస్ నుంచినే నౌన్ టైప్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో అందుకనేసే టెట్లో గ్యారంటీగా ఈ టైప్స్ ఆఫ్ నౌన్స్ మీద ఒక బిట్ అయితే వస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నౌన్ యొక్క డెఫినేషన్ ఏమిటి అంటే, నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్. ఇట్ ఇండికేట్స్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేస్ అండ్ థింగ్స్. నౌన్ని మనం నేమింగ్ వర్డ్ అని పిలుస్తాము. ఇది పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ యొక్క నేమ్స్ని ఇండికేట్ చేస్తుంది. నౌన్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆర్ యాజ్ యాన్ ఆబ్జెక్ట్. నౌన్ అనేది సబ్జెక్ట్ గాను యాక్ట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా వస్తుంది. ఎగ్జాంపుల్, రాము టుక్ ఇట్. ఇందులో రాము అనేది సబ్జెక్ట్. నెక్స్ట్, హీ మ్యారీడ్ సీత. ఇక్కడ సీత అనేది నౌన్ అయినప్పటికీ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. సో నౌన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో అయినా రావచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా రావచ్చు. టైప్స్ ఆఫ్ నౌన్స్. మెయిన్గా నౌన్స్ అనేవి 2 టైప్స్. అవి కాంక్రీట్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌన్. కాంక్రీట్ నౌన్ అనేవి మనకు కనిపిస్తాయి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేవి మనకు కనిపించవు. ఈ కాంక్రీట్ నౌన్ అనేది అగైన్ 4 టైప్స్గా డివైడ్ అయ్యింది. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కాంక్రీట్ నౌన్స్లో ఫస్ట్ వన్ కామన్ నౌన్. కామన్ నౌన్ డెఫినేషన్, నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈస్ ఆఫ్ ఏ కామన్ కైండ్. దీనికి ఎగ్జాంపుల్ బాయ్, గర్ల్, మొబైల్, సిటీ, టౌన్. ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ డెఫినేషన్, నేమ్ ఆఫ్ పర్టికులర్ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్. పర్టికులర్గా ఒక పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ చెప్పేదే ప్రాపర్ నౌన్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ రామ, సీత, సెల్కాన్, ఢిల్లీ. నెక్స్ట్ వన్ మెటీరియల్ నౌన్. ఫ్రెండ్స్, దీనికి మీరు ఈ 4 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. మెటల్స్, క్రాప్స్, మినరల్స్, లిక్విడ్స్. ఇక్కడ మెటల్స్ అంటే గోల్డ్, సిల్వర్, ఐరన్, ఇంకా కాపర్, ఇటువంటివన్నీ వస్తాయి. నెక్స్ట్ లిక్విడ్స్ వాటరు, పెట్రోల్, మిల్క్, ఇవి. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్, రైస్, ఇడ్లీ, చపాతి. మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మెటీరియల్ నౌన్స్ అవుతాయి. చీజ్, బటర్, ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్. నెక్స్ట్ క్రాప్స్ అంటే పంటలు. రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, ప్యాడీ, బ్లాక్ గ్రామ్, మైజ్, జోవార్, హార్స్ గ్రామ్, ఇవన్నీ కూడా పంటలు. సో క్రాప్స్, లిక్విడ్స్, మినరల్స్, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి అంటే మెటీరియల్ నౌన్స్. నెక్స్ట్ వన్ కలెక్టివ్ నౌన్. ఏ గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్, అనిమల్స్ ఆర్ థింగ్స్ టేకెన్ టుగెదర్ ఆర్ కాల్డ్ కలెక్టివ్ నౌన్స్. వీటికి ఎగ్జాంపుల్స్, ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని క్లాస్ అంటాం, ఏ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ స్టాఫ్, ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఆర్మీ, ఏ గ్రూప్ ఆఫ్ కీస్ ఆర్ గ్రేప్స్ బంచ్, ఏ గ్రూప్ ఆఫ్ డొమెస్టిక్ అనిమల్స్ క్యాటిల్, ఏ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ జ్యూరీ, ఏ గ్రూప్ ఆఫ్ షీప్ ఫ్లాక్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ క్రౌడ్, ఏ గ్రూప్ ఆఫ్ రాబర్స్ గ్యాంగ్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్. టెక్స్ట్ బుక్లో ఉన్న కలెక్టివ్ నౌన్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి ఆన్సర్ చేయగలుగుతారు. ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు అంటే, బంచ్ అని ఇచ్చేసి గ్రూప్ ఆఫ్ కీస్, గ్రూప్ ఆఫ్ షీప్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలా అడుగుతారు. సో ఈ కలెక్టివ్ నౌన్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే అక్కడ ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ అంటే కనిపించకపోవడం. హానెస్టీ, లవ్, హేట్, నాలెడ్జ్, జాయ్, కైండ్నెస్, టాలెంట్, హ్యాపీ, ఇవేవి కూడా మనకు కనిపించవు. సో వీటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని పిలుస్తాం. ప్రీవియస్ స్టేట్లో వచ్చినటువంటి క్వశ్చన్ జాయ్.
జాయ్తో పాటు 3 వర్డ్స్ ఇచ్చారు. హౌస్, గార్డెన్, ఇలా 3 వర్డ్స్ ఇచ్చి ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ని ఐడెంటిఫై చేయమన్నారు. సో హౌస్, గార్డెన్ వీటిని మనం చూడగలుగుతాం. జాయ్ దీన్ని మనం చూడలేము కాబట్టి అబ్స్ట్రాక్ట్ నౌన్ జాయ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.